బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12 గంటల 20 నిమిషాలకు కేఎస్సీ కళ్యాణ మండపానికి చేరుకుని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అనంతరం కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రొద్దుటూరు రోడ్లోని మున్సిపల్ కార్మికుల ఇంటి వద్దకు చేరుకుని ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి, ఇతర వ్యర్థాల నిర్వహణపై వివరాలు తెలుసుకుంటారు. రాయలకోడల నుంచి సభావేదిక వరకు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర నినాదంతో ర్యాలీలో పాల్గొంటారు. ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో పురపాలకలోని వార్డు ప్రజలతో పాటు స్థానిక ప్రతినిధులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో చర్చిస్తారు. సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు హెలీపాడ్ ప్రాంగణానికి చేరుకుని 4 గంటల 40 నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 4 గంటల 50 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటల 35 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాస గృహానికి 6 గంటల 15 నిమిషాలకు సీఎం చేరుకుంటారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.